What is the data structure? Data structure is an arrangement of data in computer's memory. It makes the data quickly available to the processor for required operations. It is a software. It is a software which allows data to be stored, arranged data accessed. It is a structure program used to storage order data so that various operations can be performed on it easily. డేటా స్ట్రక్చర్ అంటే మనం డేటాను మనం మెమొరీలో స్టోరేజ్ చేయాలి. అంటే డేటాని ఎలా స్టోరేజ్ చేయాలి అనేది చాలా ముఖ్యమైనది. మనం ఒక డేటాను మెమొరీలో స్టోరేజ్ చేసినప్పుడు ఆ డేటాను డిలీట్ చేయొచ్చు, యాడ్ చేయొచ్చు, వివిధ రకాలుగా యూజ్ చేయొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్, మన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదంటే గూగుల్ మ్యాప్ అనేది మనం 4 పాత్స్ తీసుకున్నాం అనుకో, ACBD అంటే ఏ నుంచి బికి వెళ్ళడానికి సి ఉంది మధ్యలో. అయితే సిలో గూగుల్ మ్యాప్ మనకు కావాల్సిన పాత్కి వెళ్ళాలంటే ఎలా అన్నప్పుడు మనకి ఏ నుంచి సి నుంచి బికి వెళ్ళడానికి రూట్ చూపిస్తుంది, తక్కువ డిస్టెన్స్. ఇక్కడ మనకు డేటా స్ట్రక్చర్ అనేది యూజ్ అవుతుంది. ఇంపార్టెంట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. ఫస్ట్ పాయింట్, డేటా స్ట్రక్చర్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఆర్ సాఫ్ట్వేర్ సిస్టమ్. It helps to write effect code, structure the code, and solve the problems. Data can be manipulated more easily by encouraging a better designing or implementation. Data structure is just a container for the data that is used to storage, manipulate, and arrange. It can be processed by algorithms. డేటా స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డేటా స్ట్రక్చర్తోనే మన ప్రోగ్రామ్స్ కానీ సాఫ్ట్వేర్ సిస్టమ్ వర్క్స్ కానీ చేయవచ్చు. ఈ డేటా స్ట్రక్చర్ హెల్ప్ వల్లనే ఎఫెక్ట్ కోడ్ని, స్ట్రక్చర్స్ యొక్క కోడ్ని, అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ఈజీగా సాల్వ్ చేస్తాం. డేటాను మనం మెయింటైన్ చేయడం చాలా ఈజీ. అలాగే ఈ డేటా స్ట్రక్చర్ ఎంకరేజ్ చేస్తారు, అంటే బెటర్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు, బెటర్గా డిజైన్ చేయవచ్చు అని. అలాగే ఇందులో ఏమి యూజ్ చేస్తాం అంటే ప్రాసెస్డ్ బై ఆల్గరిథమ్స్ని యూజ్ చేస్తాం మనము. టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. దెర్ ఆర్ 2 టైప్స్ ఇన్ డేటా స్ట్రక్చర్, ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఆర్ 4 టైప్స్: ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్, బూలియన్. అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఆర్ 2 టైప్స్: linear data structure and non-linear data structure. Linear data structure are 4 types: arrays, linked list, stack, and queues. Non-linear data structure 2 types: trees and graphs. Primitive data type. Primitive data type are the data types available in most of the programming language. Those data types are used to represent single values. It is a basic data type available in most of the programming language. డేటా టైప్ అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది ఎందులో అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో. ఈ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఏంటి రీప్రజెంటేషన్ చేస్తుందంటే సింగిల్ వాల్యూని మాత్రమే రీప్రజెంట్. Primitive data types are 4 types: integer, float, character, boolean. Integer is a representation a number without a decimal point. Float used to represent a number with decimal point. Character used to represent single character. Boolean used to represent logical values either true or false. Non-primitive data type. Data type derived from primary data
Types are known as non-primitive data type. Non-primitive data types are used to storage group of values. Non-primitive data type divide into two types. First, linear data structure. Second, non-linear data structures.